హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కృష్ణ ఎడ్యుకేషన్ అకాడమీ. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలకు సంబంధించి అయితే చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. ఎప్పుడనేది చూడండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తుండో ఫాలో అవుతుండో తప్పనిసరిగా మా ఛానల్ని అయితే సపోర్ట్ అయితే చేయండి. ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఈ పరీక్ష ఫలితాలు అనేవి మేబీ 10 లోపల వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. పలానా తేదీ ఫలితాలు విడుదల చేస్తామని ఇంకా ఒక డేట్ అనేది రిలీజ్ చేయలేదు. మనకు వచ్చేసి ఏంటిది అంటే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమైనా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయినా కానీ, ఏమైనా జాబ్ అప్డేట్ న్యూస్ అయినా కానీ, ఏ అప్డేట్ న్యూస్ అయినా కానీ ఈ ఛానల్లో తెలియజేస్తాం కాబట్టి అందుకే మా ఛానల్ని అయితే సపోర్ట్ అయితే చేయండి. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ పరీక్ష అనేది ఎవరెవరు రాశారో ప్రతి ఒక్కరూ క్వాలిఫై అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆన్సర్ కీలో చూసుకునే ఉంటారు ఎన్ని మార్క్స్ వచ్చి ఉంటాయో. ఈ ఫలితాల కోసం చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. ఎప్పుడనేది ఇంకా క్లారిటీ అనేది రాలేదు. మేబీ అయితే ఈ నెల 10 లోపల వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఫలానా తేదీ ఫలితాలు విడుదల చేస్తామని ఇంకా ఒక డేట్ అనేది రిలీజ్ చేయలేదు. ఏమైనా అప్డేట్ వస్తే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలకు సంబంధించి ఏమైనా అప్డేట్ న్యూస్ వస్తే మీకు తెలియజేస్తాము. ప్రతి ఒక్కరైతే సపోర్ట్ అయితే చేయండి. సార్ ఏంది ఈ రిజల్ట్ సంబంధించి రోజు చెప్తున్నాడంటే, ఇది చెప్పేది మీకోసమే, నెగిటివ్గా అయితే అనుకోకండి. ఈ ఫలితాలు అనేవి ఈ మంత్ 10 లోపల వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఫలానా తేదీ ఫలితాలు విడుదల చేస్తామని ఇంకా ఒక డేట్ అనేది రిలీజ్ చేయలేదు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమైనా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయినా కానీ, లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ అయినా కానీ, ఏ ఇన్ఫర్మేషన్ అయినా కానీ ఈ ఛానల్లో తెలియజేస్తాము. నేను అఫీషియల్ సైట్లోనే ఉన్నాను, చూడండి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, స్క్రోల్ చేస్తున్నా చూడండి. ఇంకా ఏమీ అప్డేట్ న్యూస్ రాలేదు. నోటీస్ బోర్డులో సంబంధించి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలకు సంబంధించి ఏమైనా అప్డేట్ న్యూస్ వచ్చిందంటే ఇంకా రాలేదు. చేసేది మీకోసమే ఈ వీడియోస్. సపోర్ట్ అయితే చేయండి. అంతవరకు సెలవు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.